మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి మావోయిస్టు భావాలకు ఆకర్షితులై 3 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. పెద్దపల్లి, మంథని, ఏటూరు నాగారం, మహదేవ్పూర్ ప్రాంతంలో పనిచేశారు. 2018లో విశాఖపట్నానికి చెందిన అండలూరి ఈశ్వర్ని వివాహం చేసుకున్నారు. 28 సంవత్సరాలు పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన రాజిరెడ్డి ఇటీవల డీజీపీ శశిధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఇన్నాళ్ళు కొడుకు రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూసిన కన్నతల్లి ఆనందానికి అవధులు లేవు. రాజిరెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మురిసిపోయింది అతని తల్లి వీరమ్మ. సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికాడ 3 గంటల పందిరులు వేసి పిలిచినప్పుడు పిలుచుకున్నా. సంతోషం. పెద్ద పెళ్లి కాడ పిలుచుకున్నా. అది అక్కడ సుల్తాన్ బాధ కన్నారం కాడ పిలుచుకున్నా. ఎక్కడ ఇది ఇటు ముల్గనూరు మొక్కన అదేదో అటంటే అటు పోయినా అన్ని దిక్కులు తిరిగి వచ్చిన. ఇది తప్పుడాక ఇక దండం పెట్టుకుంటున్నా.